హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన కాజు పన్నీర్ మసాలా. మనం ఎప్పుడైనా దాబాస్కి రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు పన్నీర్ కర్రీని టేస్ట్ చేస్తూ ఉంటాం కదండి. అబ్బా, ఆ రుచి ఎంత బాగుందో అనిపిస్తుంది. అలాంటి రుచితో ఈరోజు దాబా స్టైల్లో మీకు చేసి చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 20 జీడిపప్పులను వేసుకొని దూరగా వేయించుకోండి. జీడిపప్పులు ఇలా గుల్లుగా ఉంటేనే బాగుంటుందండి. తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై అవ్వగానే వెంటనే తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పన్నీర్ని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కొద్దిగా ఎర్రగా వేగేలా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన వెంటనే తీసి వీటిని పక్కన పెట్టుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా రబ్బర్లా అయిపోతాయి. అదే పాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీకు కావాలంటే రెండవసారి ఆయిల్కి బదులు బటర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాజీరా, 3 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయను వీలైనంత సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. 1/2 చెంచా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని స్పైసెస్ అన్నీ కలిసేలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 టమాటోలను ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకోండి. దీని నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి, టమాటో ప్యూరీ నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత 10 జీడిపప్పులను నానబెట్టుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ గ్రేవీని వేసుకోవటం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఎక్స్ట్రా గ్రేవీ కూడా యాడ్ అవుతుంది. చాలా కమ్మగా ఉంటుంది. చూడండి, ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకోండి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని పన్నీర్ పీసెస్కు మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకోండి. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు పన్నీర్కి మసాలా అంతా పట్టేంత వరకు కుక్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలను ఇలా మధ్యకి చీరి వేసుకోండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత కర్రీ నుండి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యిందంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి కొద్దిగా కసూరి మేతిని ఇలా పొడి చేసుకొని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే. దాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీ, నాన్, ఫ్లేవర్ రైస్, పులావ్ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మెర్సీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.